హలో నేను శేషరావు. వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసు దానికి సంబంధించినటువంటి పురోగతిని గమనిస్తే తాజాగా కడప జైల్లో డాక్టర్ చైతన్యారెడ్డి ఏం చేశాడు అనే దాని మీద ఒక కొలిక్కి వస్తూ ఉంది ఇప్పుడున్నటువంటి ఆంధ్రప్రదేశ్ పోలీసు. ఆ రోజు సాయంత్రం డాక్టర్ చైతన్యారెడ్డి కడప జిల్లా జైలుకి వెళ్ళి అక్కడ దస్తగిరి అప్రూవ్డ్గా మారాడు వివేకానంద కేసులో. ఈ దస్తగిరి తోటి ఎలాంటి డీల్స్ కుదుర్చుకున్నారు అనే దాని మీద ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. ఎందుకంటే 20 కోట్ల రూపాయలు ఇస్తాను, ఈ కేసులో వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసులో అవినాష్ రెడ్డి, ఆయన ఫాదర్ భాస్కర్ రెడ్డి, శివశంకర్ రెడ్డి వీళ్ళు లేరు అనేటువంటి విషయాన్ని చెప్పాలి. ఉన్నారని చెప్పావు కదా, అది ఫాల్స్ అని చెప్పాలి అనేటువంటి ఒక డిమాండ్ పెడుతూ 20 కోట్ల రూపాయలకి సుఫారీ 20 కోట్ల రూపాయలు ఇస్తానన్నారు. 20 కోట్లు తీసుకొని ఈ విధంగా సాక్ష్యం చెప్పాలి అనేటువంటి ఒక డిమాండ్ డాక్టర్ చైతన్యారెడ్డి చేశాడనేది దస్తగిరి చెప్తున్నటువంటి మాట. దాని మీద కోర్టులో కూడా దస్తగిరి చెప్పాడు. దాని మీద విచారణ ఆదేశించారు. విచారణ చేస్తున్నారు. ఇప్పుడు ఎవరు చేస్తున్నారంటే ఆంధ్రప్రదేశ్ జైళ్ల శాఖ చేస్తుంది. ఈ ఆంధ్రప్రదేశ్ జైళ్ల శాఖ 2 రోజులుగా అసలు ఆ రోజు సాయంత్రం ఏం జరిగింది అనే దాని మీద విచారణ చాలా సీరియస్గా కొనసాగిస్తూ ఉన్నారు. ఈ 2 రోజుల విచారణ పూర్తయింది. దాని మీద నివేదిక ఇవ్వడానికి అక్కడ జైలు శాఖకు సంబంధించిన జైలు సూపరింటెండెంట్ ప్రయత్నం చేస్తున్నారు. అయితే గత ఏడాది దస్తగిరి జైల్లో ఉన్నప్పుడు కలిసినటువంటి డాక్టర్ చైతన్యారెడ్డి ఏం చెప్పారు అనే దాని మీద నివేదిక ఇచ్చేటువంటి అవకాశం, అసలు కలిసారా లేదా, అసలు దస్తగిరి చెప్తుంది కరెక్టా కాదా అనే దాని మీద ఒక నిర్ధారణకు వచ్చినట్టు తెలుస్తుంది. జైలు శాఖ తయారు చేసినటువంటి నివేదిక ప్రభుత్వానికి రేపు అందజేయబోతుంది. దాంట్లో ఒక నిర్ధారణకు వచ్చారని చెప్పి న్యూస్ వస్తుంది సోషల్ మీడియాలో. ఏం నిర్ధారణ అంటే డాక్టర్ చైతన్యారెడ్డి ఖచ్చితంగా దస్తగిరిని కలిశాడు. దానికి సంబంధించిన ఆధారం ఏంటి అని అంటే అక్కడ ఉండేటువంటి సీసీ ఫుటేజ్ అనేది ఒక ఆధారం అని చెప్పి చెప్తూ ఉన్నారు. సో అంతవరకు ఒక క్లారిటీ వచ్చింది. అయితే డాక్టర్ చైతన్యారెడ్డి అక్కడ ఖైదీలకి సంబంధించి కడప జిల్లా ఖైదీలకు సంబంధించి ఆరోగ్య పరిస్థితులు సమీక్షించడానికి వెళ్ళారు. ఆ సందర్భంగా ఆ రోజు రిమాండ్ ఖైదీగా దస్తగిరి ఉన్నాడు కాబట్టి దస్తగిరిని కూడా ఆరోగ్య పరీక్షలు చేయడానికి లేదా పరిశీలించడానికి డాక్టర్ చైతన్యారెడ్డి వెళ్ళారు అనేది ఒక వర్షన్. అయితే 20 కోట్లు ఇచ్చి ఈ విధంగా సాక్ష్యం చెప్పాలి అని చెప్పి చైతన్యారెడ్డి చెప్పినట్టు ఎవిడెన్స్ ఎక్కడుంది అని అంటే ఎవిడెన్స్ వినిపించదు, వాయిస్. ఒకవేళ విజువల్స్ చూపించవచ్చు కానీ సీసీ ఫుటేజ్లో, బట్ ఎవిడెన్స్ ఉండదు. దానికి సంబంధించి ఆ రోజు ఉన్నటువంటి జైలర్ని, ఆ రోజు ఉన్నటువంటి డిఎస్పీని, ఆ రోజు ఉన్నటువంటి ఇతర పోలీస్ ఆఫీసర్స్ని ఇన్వెస్టిగేషన్ చేశారు. చేస్తే వాళ్ళ నుంచి రిప్లై సానుకూలంగా రాలేదని తెలుస్తుంది. బట్ కొంతమంది సిబ్బంది మాత్రం ఆ రోజు కలిశారు, బట్ ఏం మాట్లాడుతున్నారు తెలియలేదు అని చెప్పినట్టు ఇప్పుడు పోలీస్ వర్గాల్లో వినిపిస్తూ ఉంది. మరి సిబిఐకి సంబంధించినటువంటి పోలీస్ ఆఫీసర్ రామ్ సింగ్, ఆ కేసు కూడా రామ్ సింగ్ మీద కూడా కేసు పెట్టారు అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రోద్బలంతో అక్కడ ఉన్నటువంటి కడప పోలీసులు సిబిఐ విచారణాధికారిగా వచ్చినటువంటి సిబిఐ ఈ కేసుకు సంబంధించి విచారిస్తున్నటువంటి రామ్ సింగ్ మీద కూడా కేసు పెట్టారు ఉల్టా. దాంతో రామ్ సింగ్ మళ్ళీ తిరిగి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఆ రోజు ఏర్పడింది కడప ఈ కేసు నుంచి వదిలిపెట్టి. మరి దాని విషయంలో కూడా దస్తగిరి చెప్తున్నారు, అది కూడా విచారించారు. అయితే ఇక్కడ డాక్టర్ చైతన్యారెడ్డి 20 కోట్లు ఇస్తానని చెప్పి దస్తగిరి వద్ద చెప్పాడు అనేది ఎస్టాబ్లిష్ చేయాలి పోలీసులు. ఒకవేళ అది నిజమైతే దాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి వాళ్ళు ఎంచుకున్నటువంటి మార్గం ఏంటంటే ఆ జైల్లో ఉన్నటువంటి ఖైదీలు, రిమాండ్ ఖైదీలు కానీ వీళ్ళు ఏం చెప్తారు, ఆ రోజు వీళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది అనేది చుట్టుపక్కల ఉన్నటువంటి ఖైదీలు లేదా దస్తగిరితో ఉన్నటువంటి సహచర ఖైదీలతోటి సమాచారాన్ని సేకరించుకున్నారు. జైలు శాఖ సేకరించుకుంది. అయితే వాళ్ళల్లో ఖైదీల్లో కొంతమంది నిజమేను దస్తగిరి చెప్తోంది అని చెప్పినట్టు తెలుస్తుంది. అంతకుమించి ఆ రోజు ఉన్నటువంటి పోలీస్ సూపరింటెండెంట్ కానీ, అక్కడ జైలు సూపరింటెండెంట్ కానీ, లేదంటే అక్కడ నుండి డిఎస్పీ కానీ కేసును సంబంధించి వీళ్ళెవ్వరు కూడా సమాచారం లేదు.
బట్ ఖైదీలు మాత్రం తోటే ఉండేటువంటి ఖైదీలు మాత్రం ఆ రోజు డాక్టర్ చైతన్యారెడ్డి కలిశాడు దస్తగిరి తోటి ఏం మాట్లాడారు అనేది కూడా కొంతమంది చెప్పారని తెలుస్తుంది. సో వాళ్ళ ఆ ఖైదీలకు సంబంధించినటువంటి డీటెయిల్స్, ఆ ఖైదీలు చెప్పినటువంటి సాక్ష్యం లేదా వాంగ్మూలం, వాటన్నిటిని క్రోడీకరించి ఒక నివేదికనైతే ఇప్పుడు తయారు చేసింది జైళ్ల శాఖ. ఇది ప్రభుత్వానికి ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ప్రభుత్వానికి ఇచ్చిన తర్వాత ఆ రోజున డాక్టర్ చైతన్యారెడ్డి అక్కడికి ఎందుకు వెళ్ళాడు, అక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఏంటి, అక్కడికి వెళ్ళి దస్తగిరి ఏం చెప్పారు, ఇవన్నీ కూడా ఎస్టాబ్లిష్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇది ఒక పురోగతి వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసులో. ఇప్పటి వరకు కూడా ఆ కేసుకు సంబంధించి ఒక కంక్లూజన్కి రాలేకపోతుంది కోర్టు. అయితే సిబిఐ మాత్రం ఒక రకంగా ఎంక్వైరీ పూర్తి చేసిందని చెప్పి తెలుస్తోంది. సుప్రీంకోర్టు కూడా ఆదేశాలు జారీ చేసింది, టైం బౌండ్ కూడా పెట్టింది ఈ కేసుని డిస్క్లోజ్ చేయండి అని. ఎందుకనంటే ఈ కేసుకు సంబంధించి నిజాలు బయటికి రావాలని చెప్పి వివేకానంద రెడ్డి గారి కుమార్తె డాక్టర్ సునీతారెడ్డి గారు హైదరాబాద్ నుంచి ఢిల్లీ వరకు వయా అమరావతి పోరాడారు. ఆవిడ షర్మిల గారు చెప్తున్నారు ఇది పొలిటికల్ మర్డర్ అని చెప్పి. సిబిఐ కూడా ఆమె వాంగ్మూలం తీసుకుంది. డాక్టర్ సునీతారెడ్డి గారు చెప్తున్నారు ఎవరెవరు చేసి ఉండొచ్చు అని చెప్పి. సిబిఐ ఎంక్వైరీ చేసింది. సిబిఐ ఎంక్వైరీ చేసి అసలు దస్తగిరి చెప్తున్న దాంట్లో నిజమెంత అనే దాని మీద కూడా వాళ్ళు సాంకేతిక పరిజ్ఞానంతో గూగుల్ టేకౌట్ అనే దాన్ని ఉపయోగించి ఆ రోజున అవినాష్ రెడ్డి గారు అలాగే ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి గారు ఈ మర్డర్ వెనుక ఉన్నారనేది ఛార్జ్షీట్లో పొందుపరిచారు. సో ఛార్జ్షీట్లో పొందుపరిచిన తర్వాత వాళ్ళ అరెస్ట్ కూడా భాస్కర్ రెడ్డి గారు అరెస్ట్ చేశారు, బెయిల్ మీద వచ్చారు. అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేయలేకపోయారు. అరెస్ట్ చేయలేక అరెస్ట్ చేసినట్టు పేపర్లో చూపించారు. తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చాడు, ఆయన కూడా బెయిల్ మీద ఉన్నారు. ఆ రోజున అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడానికి కర్నూలు వెళ్తే కర్నూలులో ఏం జరిగింది అనేది మనం చూసాం. అసలు ఆ రోజున ఆంధ్రప్రదేశ్ పోలీసులు అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తే వచ్చేటువంటి ప్రతిస్పందనని మేము కంట్రోల్ చేయలేమని చెప్పారు ఆంధ్రప్రదేశ్ పోలీసులు. దాంతో సిబిఐ అధికారులు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయకుండా ఆన్ పేపర్ అరెస్ట్ చేసినట్టు చూపించి వెళ్ళిపోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. మరి ఇప్పుడు ఆ కేసు 2019 ఎన్నికల ముందు జరిగింది. ఆ రోజు జరిగినటువంటి మర్డరు ఫస్ట్ ఏమో గుండెపోటు అన్నారు, ఆ తర్వాత గొడ్డలపోటు కింద వచ్చేసింది. ఈ గొడ్డలపోటు ఎవరిది అని అంటే తెలుగుదేశం పార్టీది, చంద్రబాబు నాయుడు గారిది అని చెప్పేసి ఆ రోజున రాజకీయంగా మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసింది. దాని కారణంగా 2019 ఎన్నికల్లో అనుకూలమైన ఫలితాలు సాధించారు. అయితే ఆ తర్వాత నిదానంగా తెలిసింది. ఏం తెలిసింది? ఈ మర్డర్ వెనుక ఇది పొలిటికల్ మర్డరు, దీని వెనుక ఎవరెవరు ఉన్నారనేది సిబిఐ తేల్చింది. సో దస్తగిరిని అసలు సాక్ష్యంగా తీసుకోవడానికి లేదని చెప్పి ఇప్పుడు వివేకానంద రెడ్డి ని మర్డర్ చేసిన ఆరోపణలు ఎదుర్కొంటున్నట్టు వాళ్ళు చెప్తున్నటువంటి మాట. అసలు దస్తగిరిని మీరు సాక్ష్యంగా తీసుకోవడానికి లేదు, అతను అప్రూవర్గా మారాడు కాబట్టి అని చెప్పి చెప్తూ ఉన్నారు. సో దస్తగిరి చెప్తున్న దాని ప్రకారం ఇప్పుడు అది నిజమా కాదా అనేది ఒక పురోగతి ఏంటంటే కడప జిల్లాలో ఆ రోజు సాయంత్రం జరిగింది ఏంటి అనే దాని మీద ఇప్పుడు ఒక జైలు శాఖ నివేదిక ఇవ్వబోతుంది. ఆ నివేదికను బేస్ చేసుకొని ఈ కేసు కొంచెం పురోగతికి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. అసలు దస్తగిరిని సాక్ష్యంగా తీసుకోవాల్సిన అవసరం ఉందా లేదా అనేది కూడా కోర్టు ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. అది కనుక నిజమైతే ఇది 20 కోట్ల రూపాయలు తీసుకొని సాక్ష్యాన్ని తారుమారు చేయడానికి డాక్టర్ చైతన్యారెడ్డి గారిని ఉపయోగించారు ఆ రోజు ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది అని. సో అది ప్రూవ్ అయితే కనుక దస్తగిరి మాట నమ్మడానికి అవకాశం ఉంది, లేదంటే నమ్మే అవకాశం లేదు కోర్టు కూడా. సో కాబట్టి దీన్ని ఒక పురోగతి కింద మనం తీసుకోవాలి. సో ఈ కేసు దీంతో ఫైనల్ అవుతుందా, ఇంకా మరొక కోణంలో విచారణ కొనసాగుతుందా రాబోయేటువంటి రోజుల్లో, ఇది ఇప్పట్లో ఫైనల్ అయ్యే అవకాశం లేదా అనేది మీద కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.